నమస్కారం. ఆలయాలు, కోటలు, కట్టడాలు శిథిలం కావచ్చు కానీ చరిత్ర మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. అలాంటి ఘనమైన చరిత్ర మనకుంది. కానీ సృజనాత్మక పరిశోధనతో వాటిని వెలికి తీయాలి. దానికి ద్యావనపల్లి వారు ఎన్నో ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నారు. తనదైన శైలిలో పరిశోధనలు చేస్తూ తన వంతుగా ఎన్నో అబ్బురపరిచే అంశాలను, అద్భుతం అనిపించే చారిత్రక కట్టడాలను ప్రతివారం దక్కన్ టీవీ మన చరిత్ర కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వారం నల్గొండ జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రాంతం ఇంద్రపాల నగరం విశేషాలను అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇవాళ మనం నల్గొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం చారిత్రక విశేషాలను తెలుసుకోబోతున్నాం. అసలు ఆ పేరే చాలా ఇదిగా ఉంది. కొంతమందికి తెలిసేమో దానికి ఇంకొక పేరు కూడా ఉంది అన్నట్టుగా విన్నాను. ఆ విశేషాలన్నీ మీరు చెప్తారు. అసలు మనం ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి, ముందు చేరుకోవాలి, ఫస్ట్ చేరుకున్న తర్వాత చూడాలి, ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి, దాని విశిష్టత మా ప్రేక్షకులకు తెలియజేయండి. హైదరాబాద్ నుంచి ఈ ఇంద్రపాల నగరం చాలా దగ్గర. దీనికి రెండు రూట్లు ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో చౌటుప్పల్ అని ఒక ఊరు వస్తుంది. అది సిటీ అవుట్స్కర్ట్స్లోనే ఉంటుంది. ఈ చౌటుప్పల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక 10-18 కిలోమీటర్ల దూరంలో ఈ ఇంద్రపాల గుట్ట, ఇంద్రపాల నగరం, అది అసలు ఊరు ఏమో తుమ్మలగూడెం దాని పేరు. ఆ ఊరి పరిసరాల్లో ఉంది. ఇదొక రూట్. ఇక రెండవది ఏంటంటే హైదరాబాద్ నుంచి వరంగల్ రూట్ ఒకటి ఉంది. ఈ వరంగల్ రూట్లో భువనగిరి అయితే మనకు అందరికీ తెలుసు. ఈ భువనగిరి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే వలిగొండ రూట్ అని ఒకటి వస్తుంది. ఈ వలిగొండ దాటిన తర్వాత అక్కడ మూసీ నది ఉంటుంది. ఆ మూసీ నది దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కనిపిస్తూనే ఉంటుంది ఇంద్రపాల గుట్ట. సో అదే ఇంద్రపాల నగరం, ఇంద్రపాల గుట్ట, శంకర్ గుట్ట అని కూడా ఇప్పుడు అంటున్నారు. సో అది అడ్రస్ అన్నమాట. అంటే అది సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో. దాని విశిష్టత చెప్పండి. విశిష్టత ఏంటి అని అంటే ఈ ఇంద్రపాల నగరం అనేది తెలంగాణకు సంబంధించిన ఒక రాజధాని నగరం. అంటే ఇప్పుడు మూసీ నది ఒడ్డునే హైదరాబాద్ ఉంది. ఇది రాజధాని నగరం. ఎప్పటి నుంచి? గత 500 సంవత్సరాల నుంచి రాజధాని నగరం. అయితే అది 5వ శతాబ్దం నుంచి, ఇంకా చెప్పాలంటే 4వ శతాబ్దం నుంచే అది రాజధాని నగరం. ఒక్క తెలంగాణకి మాత్రమే కాదు, ఒక 3-4 రాష్ట్రాలకి అది రాజధానిగా ఉండేది. ఈ కృష్ణా నది అయితే మనకు తెలుసు, శ్రీశైలం ప్రాంతంలో. శ్రీశైలం నుంచి కృష్ణా నది నుంచి ఉత్తరంగా పైకి మధ్యప్రదేశ్లో ఉన్న నర్మదా నది వరకు ఇంత ఈ మధ్య గ్యాప్ లో ఉన్న రాష్ట్రాలన్నిట్లను కూడా విష్ణుకుండి రాజులు అనేవాళ్ళు పరిపాలించేవాళ్ళు. 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం మధ్యలో సుమారు 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు ఇంతటి విశాలమైన ప్రదేశాన్ని. అయితే వీళ్లకు, ఈ రాజులకు ఇంద్రపాల నగరం ఒక రాజధానిగా ఉండేది. సో ఆయన స్పెసిఫిక్ గా చెప్పడం ఏంటి అని అంటే, ఈ పక్కనే వలిగొండ ఊరు ఉంది. ఈ ఇంద్రపాల నగరానికి ఈ మూసీ నదికి అవతల వలిగొండ ఉంటుంది, ఇవతల ఇది ఉంటుంది. అయితే ఆ వలిగొండలో ఒక మహానుభావుడు, ఒక చరిత్రకారుడు పుట్టినాడు. ఆయన పేరు బిఎన్ శాస్త్రి. అయితే బిఎన్ శాస్త్రి గారు చెప్పడం ఏంటి అని అంటే, క్రీస్తు శకం 358వ సంవత్సరంలో గోవిందవర్మ అనే రాజు దీన్ని రాజధానిగా చేశాడు, ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేశాడు అని ఆయన చెప్పాడు అనమాట. సో అంతటి పాతది ఈ నగరం చరిత్ర. చాలా అంటే దీనికి మంచి విశిష్టత ఉంది కాబట్టి దీనికి గొప్ప చరిత్ర కూడా ఉంటుందని అనుకుంటున్నాను. దాని గురించి చెప్పండి సార్, నేపథ్యం. చరిత్ర ఏంటి అని అంటే, 358వ సంవత్సరంలో ఇక్కడికి రాజధాని మార్చబడింది అని అన్నాం. అంటే ఎక్కడి నుంచి అనేది ప్రశ్న వస్తుంది. సో విష్ణుకుండి రాజులు శ్రీశైలం ప్రాంతంలో, శ్రీశైలం ప్రధాన పట్టణం కాబట్టి చెప్తున్నాను, అది కర్నూలు జిల్లాలో ఉంది. దానికి అపోజిట్ అంతా కూడా, అంటే కృష్ణా నదికి ఎడమ పక్క అంటే ఉత్తరం వైపు అంతా కూడా తెలంగాణ, దక్షిణం వైపు అంటే రైట్ సైడ్ అంతా కూడా ఆంధ్ర అంటే రాయలసీమ. అయితే ఈ ప్రాంతంలో అంటే ఈ ఉత్తరం భాగంలో మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులు, అడవుల్లో పుట్టినారు వీళ్ళు విష్ణుకుండులు. అక్కడ రుద్రకుండం, విష్ణుకుండం, బ్రహ్మకుండం, త్రిమూర్తుల పేరిట కుండాలు. కుండాలంటే గుండం, నీళ్లు ఉంటాయి పెద్ద పెద్ద. సో ఈ విష్ణుగుండం అనే దగ్గర వీళ్ళు పుట్టినారు కాబట్టి వీళ్ళని విష్ణుకుండి రాజులు అని అంటారు. సో అక్కడ ఇప్పుడు అమరాబాద్ మండలం అని ఉంది. ఇప్పుడు అమరాబాద్ అడవులు అనే అంటారు వాటిని. సో ఈ అమరాబాద్ మండలంలో పుట్టినారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ శాసనాలు ఏమని చెప్పుకున్నారంటే, మేము అమరావతిని రాజధానిగా చేసుకున్నాం మొదట అని అన్నారనమాట. సో ఇప్పుడు అమరావతి అంటే మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, ఆంధ్రలో ఉన్న అమరావతి ఇప్పుడు రాజధాని కాబోతున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ కి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని కాబోతున్నది.
అయితే ఆ పేరు తర్వాత వచ్చింది, కేవలం 3 శతాబ్దాల కిందటనే అమరావతి అనే పేరు వచ్చింది, అది అందరికీ తెలిసింది. కానీ క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి ఉన్న అమరావతి మాత్రం ఎవరికి తెలియదు. అది ఒరిజినల్ అమరావతి ఇది అమరాబాద్. తర్వాత ముస్లిమ్స్ 1905లో దాన్ని నిజాం కాలంలో ఈ అమరాబాద్ అని మార్చినారు, అమరావతిని అమరాబాద్ అని మార్చినారు. అయితే అక్కడ పుట్టినారు వీళ్ళు విష్ణుకుండి రాజులు. సో అందులో మొదటి రాజు పేరు, ఈ వంశాన్ని స్టార్ట్ చేసిన ఆయన పేరు ఇంద్రవర్మ. కాబట్టి ఆయన తరం వాళ్ళు ఈ ఇంద్ర అనే పేరును వాడుకున్నారు. ఈ గోవింద వర్మ అనేది రాజు, ఆయన తండ్రి పేరు మాధవ వర్మ, ఆయన తండ్రి పేరు ఇంద్రవర్మ. ఈ ఇంద్రవర్మ అమరావతిలో స్టార్ట్ చేశాడు రాజ్యాన్ని. రెండు తరాల తర్వాత గోవింద వర్మ రాజై రాజ్యం పెరిగింది కాబట్టి సెంటర్లో రాజధాని ఉండాలి కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు రాజధాని ఇంద్రపాల నగరానికి. అక్కడి నుంచి ఇక్కడికి. అది ఎప్పుడు జరిగింది? 358వ సంవత్సరంలో. సో ఆయన మొదలు మరి తరతరాల రాజులు అక్కడ ఉన్నారా లేదా అదే చరిత్ర మనం చెప్పుకోవడం అని దానికి నిదర్శనం ఏంటి అని అంటే, తుమ్మలగూడెంలో ఒక పెద్ద ఆయన ఇంటికి తవ్వుతూ ఉంటే ఆయనకు 2 శాసనాలు దొరికినాయి. అవి రాగి శాసనాలు, రాగి రేకుల మీద శాసనాలు ఉంటాయి. అందులో మొదటి శాసనం మొదటి రాజుది గోవింద వర్మది, రెండవ శాసనం చివరి రాజుది. గమ్మత్ ఏంటంటే రెండు తెలిసినాయి మనకి. సో మొదటి శాసనంలో ఏమని ఉంది అని అంటే, గోవింద వర్మ అనే రాజు తన 37వ రాజ్య సంవత్సరంలో రాజు అయిన తర్వాత 37 సంవత్సరాలకి వేయించిన శాసనం. అందులో ఏమని ఉందంటే, ఆయన భార్య పేరు పరమ భట్టారికా దేవి. ఈమె బౌద్ధ సన్యాసుల కోసం ఒక విహారాన్ని కట్టించింది, అంటే గెస్ట్ హౌసెస్ కట్టించింది. మహావిహారం అట, అది పెద్ద విహారం అన్నట్టు, చిన్నది కూడా కాదు. ఆ విహారం కట్టిస్తే మరి అందులో చాలా మంది బౌద్ధ సన్యాసులు అంటారు, వాళ్ళని బౌద్ధ భిక్షువులు అంటారు. ఈ భిక్షువులు ఉంటారు, వాళ్ళకి తిండి, వాటరు, బట్టలు, మందులు అన్నీ కావాలి, వసతులు అన్నీ కావాలి. ఆ వసతులు అన్నీ కావాలి అని అంటే ఒక ఊరును దానం చేయాలి. ఊరును దానం చేయడం అంటే ఆ ఊరు మీద వచ్చే పన్నులన్నిట్లను కూడా వీళ్ళకు ఇస్తారన్నమాట. సో అట్లాంటి 2 ఊర్లను దానం చేశాడు ఈ గోవిందవర్మ అనే రాజు. అది ఒకటి పెంకపర, ఒకటేమో ఎన్మదల. ఈ 2 కూడా పక్క పక్కన ఊర్లు ఉంటాయి. వాటిని ఈ బౌద్ధ భిక్షు సంఘానికి దానం చేశాడు అనమాట. సో దాని పేరు ఏంటి అని అంటే 14వ ఆర్య సంఘం. సో రకరకాల సంఘాలు ఉంటాయి వాళ్ళకి, బౌద్ధ భిక్షువులకి. 14వది. దానికి హెడ్ దశ బల బలి అని ఉందన్నమాట. సో ఈ దశ బల బలికి దానం చేశాడు, హెడ్కి ఇచ్చాడు అనమాట. సో ఆ హెడ్ మిగతా వాళ్ళందరికీ సప్లై చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఆయన మహానుభావుడు. మళ్ళీ అందులో వివరణ ఉంది శాస్త్రంలో. ఏంటంటే ఆనాటికి బౌద్ధ ధర్మాలు 18 ఉన్నాయి, 18 రకాల ఫిలాసఫీలు ఉన్నాయి అనమాట. అవన్నీ ఆయనకి తెలుసు, నిష్ణాతుడు, ఆ గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ దానాలు చేసినట్టు అందులో ఉంది. సో 37వ రాజ్య సంవత్సరం ఎప్పుడు అని కనుక పరిశీలించినప్పుడు అది క్రీస్తు శకం 435 అవుతుంది. అంటే ఇప్పటికీ సరిగ్గా 1580 సంవత్సరాల కిందట. సో అప్పుడు ఏంటి మరి ఈయన దానం ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆనాడు వైశాఖ పూర్ణిమ, అంటే బుద్ధ పూర్ణిమ అంటున్నాం మనం ఇప్పుడు. సో బుద్ధ పూర్ణిమ, ఆయన బోధనలు చేసింది బుద్ధ పూర్ణిమ నాడు అని అది పవిత్రంగా బౌద్ధులు భావిస్తారు. ఆ డేట్ నాడు ఈయన ఇచ్చాడనమాట. సో అది మొట్టమొదటి చరిత్ర, మొదటి రాగిరేకుల శాసనం, అది తెలుస్తుంది. ఇక వీళ్ళ వంశంలో, విష్ణుకుండి వంశంలో చివరి రాజు పేరు విక్రమేంద్ర వర్మ, రెండవ వాడు ఆ వంశంలో. ఆయన 566వ సంవత్సరంలో, మీరు వెనక్కి క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుందో తెలుస్తుంది, 566వ సంవత్సరంలో మళ్ళీ అదే బౌద్ధ భిక్షు విహారానికి ఆయన ఇంకొక గ్రామాన్ని కూడా దానం చేశాడు అనమాట. ఆ వివరాలు 2వ శాసనంలో ఉన్నాయి. సో ఇట్లా బౌద్ధ మతానికి అది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం అనేది ఆ చరిత్ర శాసనాలను బట్టి తెలుస్తుంది. అయితే దీన్ని, ఈ ఇంద్రపాల నగరాన్ని మొట్టమొదటిగా వెలుగులోకి తీసుకొచ్చింది బిఎన్ శాస్త్రి అని చెప్పినాను. ఆ బిఎన్ శాస్త్రి గారు పాపం చాలా తిరిగినాడు ఈ ప్రాంతం అంతా. అయితే ఈ 2 శాసనాలు మాత్రమే కాకుండా ఇంకొక 10 శాసనాలను కూడా ఆయన లిస్ట్ అవుట్ చేశాడు. ఆ 10 శాసనాలు ఈ విష్ణుకుండి వంశానికి సంబంధించి మాత్రమే కాకుండా ఇంకొక 500 సంవత్సరాల చరిత్రను కూడా చెప్తున్నాయి అనమాట. ఆ చరిత్ర ఏంటి అని అంటే, విష్ణుకుండిల తర్వాత చాళుక్యులు అనే వాళ్ళు రాజులు వచ్చారు, వాళ్ళ తర్వాత రాష్ట్రకూటులు అనే వాళ్ళు రాజులు వచ్చారు, వాళ్ళ తర్వాత మళ్ళీ మలి చాళుక్యులు అనే రాజులు వచ్చారు. వీళ్ళకు సంబంధించిన శాసనాలు, దేవాలయాలు అక్కడ ఉన్నాయన్నమాట. సో పరంపరగా క్రీస్తు శకం 358వ సంవత్సరం మొదలుకొని ఇంకొక 500 సంవత్సరాలు అక్కడ చరిత్ర ఉన్నట్టు దేవాలయాలు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయి,
తర్వాత శాసనాలు కూడా ఉన్నాయి. ఇద్దరు. సో అంటే అంతటి చరిత్ర అంటే ఇప్పటికీ ఎంత చరిత్ర, ఒక 1500-1600 సంవత్సరాల కిందటి చరిత్ర మనకి అక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే సార్, ఇందాక మీరు చెప్తూ దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ అన్నారు. ఏమేమి దేవాలయాలు ఉన్నాయి వాటి గురించి చెప్పండి. అయితే మనము ఈ ఈ ఇంద్రపాల గుట్ట ఏదైతే ఉందో దాని వైపు వెళ్తున్నప్పుడు మనకి ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. ఓకే. ఆ చెరువు చేరడానికి ముందు ఒక పెద్ద కాలువ వెళ్తుంది. అది నిజాం కాలంలో కట్టించింది. ఓకే. దాని పేరు అసఫ్ నహర్ కాలువ అంటారు దాన్ని. ఈ అసఫ్ నహర్ కాలువకి ఎడమ పక్క ఈ ఇంద్రపాల గుట్ట సుమారు 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది, అది కనిపిస్తుంది. ఓకే. ఈ మధ్యలో ఈ కట్టకి ఆ గుట్టకి మధ్యలో మహానగరం ఉండేది. ఓకే. ఒక రాజధాని. మీరు ఊహించుకోండి, ఈరోజు ఒక తెలంగాణకు రాజధాని హైదరాబాద్ ఎంత పెద్దగా ఉందో తెలుసు మీకు. ఇంతకంటే ఒక 4 స్టేట్స్ కి రాజధాని ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో అంత పెద్ద రాజధాని నగరం ఉండింది అనమాట. సరే, శిథిలాలు అయిపోయినాయి, ఇప్పుడు పొలాలు అయిపోయినాయి, అవన్నీ శిథిలాలన్నీ శాసనాలన్నీ అవతల పడేసి దున్నుకుంటున్నారు. సో అయితే ఇప్పుడు మీరు దేవాలయాల గురించి అడిగినారు కాబట్టి ఈ ఆసిఫ్ నహర్ కట్ట మీద నుంచి కిందికి దిగి గుట్ట వైపు వెళ్తున్నప్పుడు మనకి మొట్టమొదటి కనిపించేది ఏంటంటే పంచలింగేశ్వర ఆలయం. నేను చెప్పినాను మీకు ఇంకొక ఎపిసోడ్లో, 2వ మాధవవర్మ అని ఒక రాజు ఉండేవాడు వీళ్ళ విష్ణుకుండి వంశానికి సంబంధించి, 5వ శతాబ్దం వాడు. ఆయన రామలింగేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠ చేశాడు. సో పంచలింగేశ్వర ఆలయం ఏంది ఇక్కడ అంటే, ఈ మనకి ఆలయం ఒకటి తెలుసు, ఒక గర్భగృహం ఉంటుంది. ఆ గర్భగృహంలో దేవుడు మాత్రమే ఉంటాడు. ఆ గర్భగృహం పైన శిఖరం ఉంటుంది, అది ప్రధానమైన దేవాలయం. దాని ముందు ఒక అర ఉంటుంది, ఒక గది ఉంటుంది, దాన్ని అంతరాలము అని అంటాము. అంతరాలంలోకి మాత్రమే భక్తులు పోవచ్చు. గర్భగుడిలో ఒక పూజారి మాత్రమే ఉంటాడు, దేవుడు ఉంటాడు, మనకు అనుసంధానకర్తగా అంతరాలం ఉంటుంది. దాని ముందట అంటే దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత, అర్చన చేసుకున్న తర్వాత ముందట ఒక పెద్ద మండపం ఉంటుంది. ఆ మండపంలోనే మనం కూర్చోవాలి, అదే కదా. సో దీన్ని రంగ మండపం అని అంటారు. ఎందుకంటే ఉత్సవాల సమయంలో ఈ రంగ మండపంలోనే పురాణ కాలక్షేపం కానీ భాగవతం అక్కడ చేస్తారు. ఇది పద్ధతి. ఏది ఒక కామన్ టెంపుల్. వేరే ఇక్కడ 5 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి ప్రధానమైన దేవాలయము, దానికి పక్క ఎడమ పక్క 2 దేవాలయాలు ఉంటాయి వరుసగా, దానికి మళ్ళీ ఎదురుగా 2 దేవాలయాలు ఉంటాయి వరుసగా. 2, 2, 4, ఒకటి ప్రధానమైంది 5. ఈ 5 ఆలయాలకి ముందట ఒకే కామన్ మండపం ఉంటుంది, రంగ మండపం. సో ఇది 40 స్తంభాల మండపం ఉంది ఇక్కడ. ఇది చాలా విశిష్టమైనది అనమాట. అంటే ఒక దగ్గర 40 స్తంభాలు ఉండే మండపం ఉండదు. మీరు చూసుంటారు ఒక దేవాలయంలో 4 అంటే ఎటు చూసినా 4 కనిపించే ఒకటి ఉంటుంది. మొత్తంగా 9 గదులు అవుతాయి. దాన్ని నవరంగ మండపం అని అంటాం. నవ అంటే 9. సో నవరంగ మండపమే కానీ 5 దేవాలయాలు ఉండడం వల్ల ఇక్కడ 40 స్తంభాలు ఉండాల్సి వచ్చింది. సో 40 స్తంభాల మండపం ఇక్కడ ఉంది ఈ ఆలయంలో. సో దీనికి ఈశాన్య మూలలో వరుసగా 1 కిలోమీటర్ పొడవున 5 శాసనాలు ఉన్నాయి. సో ఈ శాసనాలను చూసుకుంటూ తర్వాత ముందుకెళ్తే కనుక వెనక వైపు ఈ పంచలింగేశ్వర ఆలయం అంటే 5 దేవాలయాల్లో కూడా లింగాలు ఉన్నాయి కాబట్టి పంచలింగేశ్వర ఆలయం. వెనక్కి వెళితే ఒక దేవాలయం ఉంది. సో అది 16 స్తంభాలతో ఒక మండపం ఉంది. మండపం వెనుక గర్భగృహం ఉంది. అది వెంకటేశ్వర ఆలయం అని అంటున్నారు ఇప్పుడు. సో ఆ వెంకటేశ్వర ఆలయం ముందు నిర్మించింది, తర్వాత మళ్ళీ చాళుక్యులు దాన్ని రినోవేషన్ చేసినారా అనడానికి నిదర్శనంగా ఏం కనిపిస్తుందంటే, దానికి ముందు ఒక గోపురం ఉంటుంది, తెలుసు మీకు, ప్రాంగణం అనుకోండి. ఆ గోపురం ఒక రాయి, రైట్ సైడ్ ఒక రాయి, అది దాని చుట్టూ 4 దిక్కులా కూడా శాసనం ఉంది. ఆ శాసనాన్ని దానికి ఆ బండను ఇరికిచ్చారు. అంటే అంతకు ముందు అన్నట్టు ఎవరు ఇరికిచ్చారు కదా శాసనం బండను, ఒక బిల్డింగ్ లో పెట్టరు కదా, పెట్టినారు అని అంటే గతంలో అది ఎవరో వేయించింది అన్నట్టు ఆ శాసనం. సో ఆ శాసనము బండ అట్లా ఉండింది. అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వచ్చాడంటే 9వ శతాబ్దంలో వచ్చాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆయన ప్రభావం. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి వెలుగులోకి వచ్చింది 9వ శతాబ్దంలో. అంటే 10-11 శతాబ్దంలో మన తెలంగాణకు రీచ్ అయింది. ఆ 10, 11, 12 శతాబ్దాల్లో తెలంగాణలో పరిపాలిస్తున్నది మలి చాళుక్యులు అని అంటారు. వాళ్ళు కట్టించిన దేవాలయం అన్నమాట. సో ఈ దేవాలయం ఉంది. దీనికి అపోజిట్ లో గుట్టను ఆనుకొని ఇంకా వేరే దేవాలయాలు, నాంచారమ్మ దేవాలయం అని, మాల వెంకటేశ్వర దేవాలయం అని అంటున్నారు. అది గుహల్లో ఉన్నది. ఆ దేవాలయాలు ఉన్నాయి. సో ఆ దేవాలయాల నుంచి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ప్రధాన దేవాలయానికి వెళ్తాం. అంటే గుట్ట ఎక్కుతాం. ఎక్కిన తర్వాత ఏంది అని అంటే
ఆ గుట్ట పాదంలో ఒక కొంచెం మధ్యలోకి ఎక్కిన తర్వాత ఒక విశాలమైన స్థలం ఉంది గుట్ట మీద పైన. ఆ విశాలమైన స్థలానికి ఒక ఎండ్లో ఒక పెద్ద గుహ ఏర్పడింది. ఓకే. గుహ ఎట్లా ఏర్పడింది అంటే మనం గోడలు పెట్టి ఒక ఆలయాన్ని ఎట్లయితే కడతామో చుట్టూరా పైన శిఖరాన్ని కూడా ఎట్లా పెడతాం అట్లా శిఖరం కూడా ఏర్పడింది సహజంగా రాళ్లతోటి. వాటి కింద ఒక గది లాంటి నిర్మాణం కూడా ఏర్పడింది గుహ బండల మధ్యలో. సో ఈ గుహలో ఒక శివలింగం పెద్దది ఉన్నదనమాట. ఒక 2.5-3 అడుగులు ఎత్తు ఉంటుంది, 4-5 అడుగుల వెడల్పు ఉంటుంది. అంత పెద్ద శివలింగము ఉండింది. సో రామలింగేశ్వరాలయం అని అంటారు దాన్ని. రామలింగేశ్వరాలయం ప్రస్తావన మనకు తెలుసు, మాధవవర్మ చేయించింది 5వ శతాబ్దంలో. సో అది ఉంది. అది ఉన్న తర్వాత దానికి ముందు వైపు వెళ్తే అటు సైడ్ మనకి మూసీ నది కనిపిస్తుంది. ఈ గుట్ట చుట్టూ తిరుగుతుంది అనమాట. అది ఏది మన ఈ ఇంద్రపాల గుట్ట చుట్టూ. ఆ మూసీ నది వైపు వెళుతూ ఉంటే నేను ఇంతకుముందు చెప్పినాను కదా, పరమ భట్టారిక మహాదేవి కట్టించిన బౌద్ధ విహారం, ఆ విహారం ఉంది. ఆ విహారం తర్వాత ఇంకా మూసీ నదిలోకి దిగే ముందు ఇంకొక శివాలయం ఉంది. ఆ శివాలయం మాత్రం ఏకకూటాలయం, ఇట్లా పంచకూటాలయం ఇట్లా కాదు, ఏకకూటాలయం. సో అది ఉంది. అది పోయిన తర్వాత అక్కడికి దిగిన తర్వాత మూసీలోకి దిగుతాం. ఇక మెట్లు ఉన్నాయి అక్కడ. మెట్లు దిగిన తర్వాత విచిత్రం ఏంటి అని అంటే, దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఇన్నోవేషన్ చేశాడు ఈ మాధవవర్మ. అది ఏంటి అని అంటే, మూసీ నది చుట్టూ పారుతుంది, మధ్యలో ఒక పెద్ద రాయి ఉంటుంది, చుట్టూ నీళ్లు పారుతాయి, మధ్యలో ఒక రాయి ఉంది. ఆ రాయి మీద 101 శివలింగాలు చెక్కిచ్చాడు ఆయన. సో ఈయన మాధవవర్మ అనే ఆయన 101 యుద్ధాలు చేసి గెలిచాడట. వాటిని యుద్ధాలు ఒక్కొక్క యుద్ధంలో విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని చెక్కిచ్చాడు ఆయన. సో ఆ శివలింగాలు అక్కడ ఉన్నాయి. ఈ విష్ణుకుండలో ఇంకొక రాజధాని హైదరాబాద్ శివార్లోనే కీసరగుట్ట అనే ప్లేస్ లో ఉంది. ఆ కీసరగుట్ట మీద కూడా మీకు 101 శివలింగాలు కనిపిస్తాయి. సో ఆ ఇంకొక రాజధానిలో కూడా ఆయన అట్లా చేశాడు అన్నట్టు, 101 శివలింగాలు చెక్కిచ్చాడు. ఇదే ప్రస్తావన అంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్ కర్ణాటకలో కూడా ఒక నది వారుతుంది, ఒక వాగు. ఆ వాగులో కూడా ఎక్కడ రాయి ఉంటే అక్కడ శివలింగాలను చెక్కడం అనేది జరిగింది. అది దీని తర్వాత అంటే ఈ మూసీ నదిలో తర్వాత ఒక 200-300 సంవత్సరాలకు అట్లా చేసినారు. అంటే ఎగ్జాంపుల్ వాజ్ క్రియేటెడ్ బై మాధవవర్మ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మూసీ. ఇక్కడే చేశాడు అనమాట. అది చూడొచ్చు. సో మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ గుట్ట పైన ఎక్కాల్సి ఉంటుంది. ఆ పైకి ఎక్కే క్రమంలో ముందు ఒక టెంపుల్ కనిపిస్తుంది. దాన్ని సరే పోచమ్మ తల్లి అని అంటున్నారు. దాని పక్కనే పెద్ద ఏనుగుల బావి ఉంటుంది. అంటే ఏనుగులు అక్కడ మరి నీళ్లు తాగించేవారో స్నానం చేయించేవారో ఏదో పెద్ద బావి ఉంటుంది కొండ మీదనే. తర్వాత ఎల్లమ్మ పక్కనే పరశురాముని పాదాలు అని ఉంటాయి. సో రేణుకా ఎల్లమ్మ, అది ఆ స్టోరీ అంతా మనకి తెలుసు. సో అది దీన్ని పైకి ఎక్కితే ఆ కొండ శిఖరం పైన ఒక రహస్య మందిరం ఉంది. అంటే అది రాజభవనం అనుకోండి, లేకపోతే అంతఃపురం అనుకోండి, అది ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది అయితే ఇప్పుడు రాళ్ళని పడగొట్టినారు. బండలు ఎందుకు పడగొట్టినారు, పోయింది, దుండగులు చాలా పోయింది. అయితే గమ్మత్ ఏంది అని అంటే దాని కింద ఒక సొరంగ మార్గం ఉంటుంది. ఆ సొరంగ మార్గం ఉన్న సంగతి తెలిసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఆ సొరంగ మార్గంకి మెట్లుంటే ఇదొక నిర్మాణం ఉంది అని అనుకోవచ్చు, కానీ మెట్లు ఏముండవు, మామూలుగా చెట్లు ఉంటాయి, ఒక లోయలాగా ఉంటుంది అనమాట. ఆ లోయలకి దిగి చూస్తే మళ్ళీ లోపల అద్భుతమైన మెట్లు ఉంటాయి. సో మెట్లలోకి దిగి చూస్తే లోపల చీకటి ఒక గుహ అంతరంగిక మందిరం ఉంది. ఆ లోపల ఇటుక నిర్మాణం ఉన్నది అన్నట్టు. ఇటుక అనేది సాఫ్ట్ మెటీరియల్, రాతితో కట్టేది గట్టి మెటీరియల్. ఇటుక అనేది మరి రాజులకు మాత్రమే వాడిన అనమాట. సో ఆంతరంగిక మందిరం ఒకటి ఉంది. సో సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా ఆనాటి రాజులు తీసుకున్నారు అని అర్థం. సో ఈ తర్వాత కోట చుట్టూ 12 బురుజులు ఉన్నాయి ఇక్కడ. బురుజులు అంటే తెలుసు కదా, అంటే సేఫ్టీ, అక్కడ సైనికులు ఉంటారు, శత్రువుల్ని గమనిస్తూ ఉంటారు అన్నారు. ఆ బురుజులు 12 ఉన్నాయి. ఆ 12 బురుజులు చూస్తున్నప్పుడు ప్రతి రాజధానికి, ప్రతి రాజవంశానికి ఒక చిహ్నం ఉంటుంది, అధికారిక చిహ్నం. ఇప్పుడు మన తెలంగాణకి కాకతీయ తోరణం చిహ్నం కదా, అట్లనే విష్ణుకుండి రాజులకి పంజా ఎత్తి ముందుకు దుంకడానికి ఉరుకుతున్న సింహం బొమ్మ ఉంటుంది అన్నట్టు, వాళ్ళ అధికారిక లాంఛనం అది. సో ఆ లాంఛనాలు కనిపిస్తాయి, ఆ శిల్పాలు కనిపిస్తాయి కోట చుట్టూ, అదొకటి కనిపిస్తుంది. తర్వాత సరే హనుమంతుని విగ్రహం లాంటి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళు విష్ణుకుండిలో రామ భక్తులు, రామలింగేశ్వర భక్తులు అనుకున్నాం కదా, రాముడు భక్తుడు మళ్ళీ హనుమంతుడు కాబట్టి ఆ శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇట్లా చాలా కనిపిస్తాయి అక్కడ. సో ఇక్కడ అంటే పర్యాటకంగా కూడా చక్కగా ఉంది. ఆ తర్వాత దేవాలయాలు కూడా చాలా దేవాలయాలు ఇక్కడ చుట్టూరా ఉన్నాయి. అవును, మరి ఇలాంటప్పుడు ఇది ఒక పర్యాటక కేంద్రంగా మార్చొచ్చు కదా, ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటారు? అవును,
ప్రభుత్వం ఆ చుట్టుపక్కల కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కాబట్టి దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఇంద్రపాల నగరం ఏం చేయొచ్చు అంటారు? అయితే ఈ చుట్టుపక్కల దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఇది వలిగొండ మండలం అంటారు. ఈ వలిగొండ కూడా దీనికి మూసీ నదికి అవతల ఒడ్డున ఉంటుంది. ఇది యువతల ఒడ్డున ఉంటుంది, అది అవతల ఒడ్డున ఉంటుంది. ఈ అవతల మూసీ నదికి ఆ వలిగొండ కొండనే, అది కూడా ఆ కొండ మీద నుంచి కింది వరకు మూసీ నదిలోకి మెట్లుంటాయి. అట్లనే ఇంద్రపాల నగరం లేదా ఇంద్రపాల గుట్ట ఏదైతుందో గుట్ట మీద నుంచి కింది దాకా మూసీ నదిలోకి మెట్లుంటాయి. చూడండి, అంటే మీకు ఇట్లాంటి స్థలం ఎక్కడ కనిపించదు. తర్వాత దీనికి వలిగొండకి ప్యారలల్ గా ఈ ఇంద్రపాల గుట్టకి ఏమంటాం వాయు ఈశాన్యం దిక్కులో మళ్ళీ కొండలు ఉన్నాయి. వాటిని వేముల కొండలు అని అంటారు. సో వేముల కొండలను చూస్తే ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఒక పానవట్టం మధ్యలో శివలింగాన్ని పెడితే ఎట్లా ఉంటుందో అట్లాంటి సీనరీ కనిపిస్తుంది. ఇక్కడ మత్స్యగిరి కూడా దగ్గరే. మత్స్యగిరి అది. ఇప్పుడు మీరు చెప్పేది మత్స్యగిరి, దాని వేముల కొండలు అని అంటారు. దానిపైన ఉన్న దేవాలయం పేరు మత్స్యగిరి దేవాలయం అని అంటారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని అంటారు. సో అక్కడ ఈ మత్స్యగిరి పైన కొండ పైన ఒక పాండు ఉంటుంది. పాండులో చేపలు ఉంటాయి. ఆ చేపలకి నరసింహస్వామి నామాలు ఉంటాయి. అట్లాంటి విచిత్రం అక్కడ కనిపిస్తుంది అనమాట. సో అది కూడా మూసీ నదికి అవతల వైపు ఉంటుంది, ఇది యువతల వైపు ఉంటుంది. సో అంటే వీటన్నిటిని చాలా వింతగా ఉంటాయి అన్నమాట ఈ కొండలన్నీ కూడా. ట్రెక్కింగ్ కి కానీ తర్వాత ఏమంటాం పారాగ్లైడింగ్ అనుకోండి, రాక్ క్లైంబింగ్ అనుకోండి, అట్లాంటివి చేసే అవకాశాలు ఈ మూడు వలిగొండ, వేములకొండ, తర్వాత ఇది ఇంద్రపాల గుట్ట. సో ఈ మూడు కూడా స్కోప్ ఉన్నాయి, అంటే పర్యాటకానికి కూడా స్కోప్ ఉన్నాయి. మీరు చరిత్రను కూడా పర్యాటకానికి గమ్మత్ ఏంది అని అంటే 1708 ప్రాంతంలో, అంటే ఇప్పటికి 307 సంవత్సరాల కిందట మనకి ఒక హీరో తెలుసు, ఫోక్ హీరో, జానపద నాయకుడు. ఆయన అంటే అట్లాంటి పాత్రలు పోషించే ఒక పాత్ర, చారిత్రక పాత్ర తెలంగాణలో సర్వాయి పాపడు అని ఒక ఆయన ఉంటాడు, గౌడ కులస్తుడు, వీరుడు. సో ఆయన ఆ కోట కట్టించాడు అక్కడ, ఏది వేములకొండ పైన. సో అంటే నిదర్శనం చూడండి, అవి ఎప్పుడో మాధవవర్మ, గోవిందవర్మ కట్టించిన కోటలు ఉన్నాయి. రీసెంట్ గా 300 సంవత్సరాల కిందట కట్టించిన కోటలు కూడా ఉన్నాయి. అంటే చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కొండల మీద చరిత్ర కూడా కనిపిస్తుంది. సరే, చరిత్ర మీద ఆసక్తి లేకపోతే మీకు పర్యాటకంగా కూడా మీరు ఆనందించడానికి కూడా, మీరు భక్తి ఉన్న వాళ్ళకి దేవాలయాలు కూడా కనిపిస్తాయి. చరిత్ర మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి సరే ఈ శాసనాలు కనిపిస్తాయి. ఇట్లాంటివి ప్రకృతి రమణీయత. మీకు మూసీ నది అక్కడ మురుగు కంపు కొట్టదు, హైదరాబాద్ లో ఉన్నట్టు అక్కడ ఉన్నది. ఇక్కడ నుంచి 75 కిలోమీటర్లు కదా. సో అక్కడ ప్రశాంతంగా పారుతూ ఉంటుంది. అది అంటే రేపు మూసీ క్లీన్ అయితే కూడా మూసీ కూడా బాగానే ఉంటుంది. సరే, ఇప్పటికీ కొంత అనుమానం ఉంది, హైదరాబాద్ నుంచి మురుగు వాటర్ వస్తున్నాయి కదా అని. ఇక్కడికి వచ్చే వరకు ఫ్రెష్ గానే అవుతుంది. సరే, అది ఒక అనుమానం ఉన్నా కూడా దాని రమణీయతనైనా చూడొచ్చు కదా కనీసం. అది వంకలు దీని ఈ కొండల చుట్టూ తిరుగుతూ పారుతుంది అది. అది చూడొచ్చు చక్కగా. అవును, అది. సో ఇవన్నీ చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తే బాగుంటుంది. అవును, కనీసం ప్రమోట్ చేయాలి. హైదరాబాద్ పెద్ద దూరం కాదు కాబట్టి అక్కడ ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఏం చేయకున్నా కూడా పర్యాటకపు మ్యాప్ ఒకటి ఉంటుంది ప్రభుత్వం, దాన్ని ఆ మ్యాప్ లోనే ప్రమోట్ చేయాలి. అట్లా చేయాలి. చాలా సంతోషం సార్, ఇంద్రపాల నగరం గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు సార్. నమస్కారం. చూశారు కదా అద్భుతమైన ఇంద్రపాల నగర ప్రాంత చారిత్రక విశేషాలను. మరో చారిత్రక ప్రాంత వివరాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.